కొత్తగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుసగా రెండో రోజు పార్టీ నేతలతో ఈ అంశం మీద సమావేశమవుతున్న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లాపై వారితో చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఇప్పటికే ప్రతిభా జిల్లాలతో పాటు కొత్తగా సిరిసిల్లను ఏర్పాటు చేస్తున్నారా? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సమావేశంలో? పరితోష్, ఇవాళ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతోటి సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. ప్రధానంగా సిరిసిల్లను కొత్త జిల్లా చేయాలన్న డిమాండ్ అక్కడ ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వెళ్ళాలి. ఎక్కడ కూడా రాజకీయంగా ఇబ్బందులు రాకూడదు. పార్టీ నేతలకు అలాగే ప్రజాప్రతినిధులకు భవిష్యత్తులో కూడా అంటే ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అన్న ప్రధాన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న ప్రజా ఆందోళనను దృష్టిలో ఉంచుకొని సిరిసిల్లను కూడా కొత్త జిల్లా చేయడం వల్ల నష్టం లేదనే ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కూడా దీనికి ఓకే చేసినట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ హుజూరాబాద్ కొంత భాగం వరంగల్ జిల్లాలకి గతంలో వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా ఆ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా మొత్తం కరీంనగర్ జిల్లాలోనే ఉండే విధంగా నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇదే సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఇవాళ మొత్తం 5 జిల్లాలకు సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సంబంధించిన సమావేశం ముగిసింది. మరి కాసేపట్లోనే వరంగల్ జిల్లాకు సంబంధించిన సమావేశం మొదలు కాబోతుంది. వరంగల్ జిల్లాలో కూడా జనగామకు సంబంధించిన వివాదం నడుస్తుంది. జనగామ జిల్లా చేయాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా ఒక కీలక నిర్ణయం ఈ సమావేశంలో తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ఈ రాత్రిలోగా సమావేశాలు నిర్వహించనున్నారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.